హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఇంతవరకు మీకు పీపీఎఫ్ అకౌంట్ ఎలిజిబిలిటీ, డిస్కంటిన్యూ అయితే రూల్స్, పీపీఎఫ్ ఇంట్రెస్ట్, లోను మరియు రీపేమెంట్ ఆఫ్ లోన్ గురించి పూర్తిగా మన ఛానల్లో చెప్పాం. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఛానల్లో పీపీఎఫ్ విత్డ్రాలు మరియు పీపీఎఫ్ క్లోజర్ మరియు పీపీఎఫ్ ఎక్స్టెన్షన్ గురించి పూర్తిగా చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా మనం పీపీఎఫ్ విత్డ్రాల గురించి మనం చెప్పుకుందాం. మనం పీపీఎఫ్ అకౌంట్ నుండి విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడంటే పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన ఈ ఎండింగ్ నుంచి 5 సంవత్సరాల తర్వాత మీరు పీపీఎఫ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే 7th ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనం విత్డ్రా తీసుకోవచ్చు. అయితే మనం ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అంటే మనం పీపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్లో 50%, అది కూడా విత్డ్రా అప్లై చేసిన ఇయర్ ముందు సంవత్సరం నుంచి 4th ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్లో లేదా విత్డ్రా అప్లై చేసినటువంటి ముందు ఇయర్ బ్యాలెన్స్లో 50% ఏది తక్కువ అమౌంట్ వస్తుందో అది మాత్రమే మీకు విత్డ్రాల్ అమౌంట్గా ఇస్తారు. సపోజ్ ఒక అకౌంట్ అనేది పీపీఎఫ్ అకౌంట్ అనేది 2010, 2011లో ఓపెన్ చేశాను అనుకోండి. పీపీఎఫ్ విత్డ్రాల్ మనం 2016, 2017లో మీ ఫస్ట్ విత్డ్రాల్ మీరు తీసుకోవచ్చు. అది కూడా ఎంతంటే 50% బ్యాలెన్స్ ఆన్ 31/1/13 ఆర్ 31/3/2016లో ఏది తక్కువ వస్తే 50% అది మాత్రమే మీకు విత్డ్రాల్గా ఇస్తారు. అయితే ఈ విత్డ్రాల్ అమౌంట్ అనేది మీకు మీ నుంచి రికవరీ చేయబడదు. ఇన్ కేస్ పీపీఎఫ్ లోన్ కానీ మీరు కట్టకపోయి ఉంటే అది క్లియర్ చేసినంత వరకు, అంటే పీపీఎఫ్ లోను మరియు దాని మీద వడ్డీ క్లియర్ చేసినంత వరకు కూడా ఈ పీపీఎఫ్ విత్డ్రా ఫెసిలిటీ మీరు వాడుకోలేరు. ఇన్ ది సేమ్ వే గార్డియన్స్ కూడా మైనర్స్ పేరు మీద పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే వారు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే మీరు పోస్ట్ ఆఫీస్కి సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏంటంటే నేను విత్డ్రా చేసే అమౌంట్ మైనర్స్ వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తానని మీరు పోస్టల్ సర్టిఫికేట్ ఇస్తేనే మీకు ఆ పీపీఎఫ్ విత్డ్రా అమౌంట్ అనేది ఇస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఒకసారి మాత్రమే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ పీపీఎఫ్ క్లోజర్. అకౌంట్ ఓపెన్ చేసినటువంటి 15 ఇయర్స్ తర్వాత, అంటే 15 ఫైనాన్షియల్ ఇయర్స్ తర్వాత మీరు పీపీఎఫ్ నుండి మీ బ్యాలెన్స్ మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు. అది కూడా పీపీఎఫ్ క్లోజర్ ఫామ్ మరియు మీ పాస్బుక్ కానీ పోస్ట్ ఆఫీస్కి ఇస్తే పీపీఎఫ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని మరియు దాని మీద వడ్డీని మీ యొక్క పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి కానీ లేదా బ్యాంకుకి కానీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ యొక్క ఈసీఎస్ మ్యాండేట్ ఫామ్స్ 2 ఫామ్స్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా మీ బ్యాంక్ ఫస్ట్ పేజ్ సబ్మిట్ చేసినట్లయితే మీకు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ ఈ పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూర్డ్ అయిన తర్వాత కూడా మీరు డిపాజిట్ చేయకుండా కంటిన్యూ చేయొచ్చు. అప్పుడు కూడా మీకు ఈ పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ని చెల్లిస్తారు. ఇంకా మీకు కావాలంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మీ బ్యాలెన్స్ నుంచి మీరు విత్డ్రా తీసుకోవచ్చు. ఇందులో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఒకవేళ ఈ పీపీఎఫ్ అకౌంట్ డిపాజిట్స్ కట్టకుండా 1 ఇయర్ కానీ దాటితే మీరు మరలా ఆ అకౌంట్స్లో డిపాజిట్ చేయలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీపీఎఫ్ ఎక్స్టెన్షన్. అంటే పీపీఎఫ్ అకౌంట్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్కి మీరు మరలా 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది కూడా మెచ్యూరిటీ అనేటువంటి వితిన్ 1 ఇయర్లో. ఎప్పుడైతే మీ పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ అయిపోయిందో మెచ్యూరిటీ అయిన డేట్ నుంచి 1 ఇయర్ లోపే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది 5 ఇయర్స్ మీరు ఈ పీపీఎఫ్ అకౌంట్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దానికి మీరు పోస్ట్ ఆఫీస్కి ఎక్స్టెన్షన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ మెచ్యూరిటీ అయిన వితిన్ 1 ఇయర్లో కానీ ఎక్స్టెన్షన్ చేయకపోతే ఆ అకౌంట్లో మనం ఎటువంటి డిపాజిట్స్ చేయకూడదు. ఒకవేళ కానీ అది మీరు చేసినట్లయితే అది ఇర్రెగ్యులర్ అవుతుంది. అది చాలా గుర్తుంచుకోండి. దానికి ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయరు. ఆ అమౌంట్ని మళ్ళీ మీకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. ఇది పూర్తిగా పీపీఎఫ్ విత్డ్రాలు, క్లోజరు మరియు ఎక్స్టెన్షన్ గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.